నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫ్యాన్ మీద 2 ఓట్లను నొక్కి చంద్రముఖిని పెట్టెలో బంధించండి. పూతలపట్టు ప్రాంతంలో జరిగిన బస్సు యాత్రలో పాల్గొని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమం అందించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించండి. మనుబోలు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైకాపా హయాంలో ఎలాంటి అభివృద్ధి లేదు. గూడూరు పట్టణంలోని 20వ వార్డులో నిర్వహించిన శంఖారావం కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి టీడీపీని గెలిపించాలని కోరిన పాశం సంధ్యారాణి. ముస్లింలకు అండగా నిలిచింది టీడీపీనే. నెల్లూరు నగరంలోని సంతపేటలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన పొంగూరు నారాయణ, అబ్దుల్ అజీజ్. ఫ్యాన్ మీద 2 ఓట్లను నొక్కి లకలక అనే చంద్రముఖిని పెట్టెలో బంధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, మీరు వేసే ఓటు వల్ల తరతరాలు మారుతాయని ఆలోచించుకోవాలన్నారు. జరుగుతున్న మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధం అంటున్న మహాప్రజ సముద్రం ఇది అని ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. దిగజారిపోయాడు అనంటే ఎంతగా దిగజారిపోయాడు అనంటే ఈ మధ్య కాలంలోనే గత 3 రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి. ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే ఆ వాలంటీర్లు వెళ్లి ఆ అవ్వాతాతలకు ఇంటికి వెళ్లి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతో 1వ తారీఖున ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ఎప్పుడూ కూడా మిస్ కాకుండా నెల 1వ తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో గాని వాలంటీర్ మాటకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనే వాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఈ రోజు ఆ అవ్వ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న అవ్వ తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా జగన్ అన్నే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు, ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో 100 మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కై చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అబద్ధాల కోరులని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ప్రజలను కోరారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో గ్రామ వైకాపా నాయకుడు వల్లూరు హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బాణా సంచా పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఆయన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రచారం చేపట్టారు. సంక్షేమ పథకాలు అందించే జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 2014లో ఎన్డీఏ కూటమి గెలిచి 600 హామీలు ఇచ్చిందని, అందులో 6 హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు మోసపు మాటలు నమ్మొద్దని తెలిపారు. కరోనా కష్టకాలంలో తాను రైతన్న కానుక అందిస్తే సోమిరెడ్డి హైదరాబాద్, బెంగళూరులలో దాక్కున్నారని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమం అందించిన జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని మంత్రి వివరించారు. రుణమాఫీ చేసేటువంటి ప్రతిపాదన ఏది కూడా ప్రభుత్వం దగ్గర లేదు. అందుకని
చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు, ఎన్నికల తర్వాత ఏం చెప్తాడు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసి చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా, చెప్పినట్టుగా ఇంటికి చేర్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా అనేటువంటిది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు ఒక సిమెంట్ రోడ్డు ఇవ్వండి అని అడిగితే సరేనని చెప్పిపోయి 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు మళ్ళా ఏ ఈదికి వేయాలా అని చెప్పని మా ఈదికి ఏమైనా ఒకరు, మా వీధికి ఏమైనా ఒకరు, మా వీధికి ఏమైనా కొట్లాడితే మళ్ళీ అందరు కలిసి అక్కడికి పోయారు ఆయన దగ్గరికి. అయ్యా ఇట్లా నువ్వు 5 లక్షలు ఇచ్చావు, అది ఒక్క వీధి వేయమన్నాము, ఆ వీధి వేయమంటే ఆ వీధి వేయడానికి ఏ వీధి వేయాలనేటువంటిది మా వాళ్ళు కొట్టుకుంటున్నారు, కాబట్టి ఇంకొంచెం నిధులు ఎక్కువగా ఇస్తే అందరం వేసుకుంటామంటే ఇంక నిధులు ఎక్కువగా ఇవ్వలేను, ఓ పని చేయండి మీరందరూ కలిసి మీరందరూ కూర్చోండి, లాటరీ చీటీలు వేసుకోండి, 1వ వీధి, 2వ వీధి, 3వ వీధి, 4వ వీధి అని ఏ వీధి లాటరీలో వస్తే ఆ లాటరీ వచ్చినటువంటి వీధికి వేసుకోండి అని చెప్పుకున్నారు. రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ధాన్యం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినటువంటి ధర 18,300 రూపాయలు. పాపం రైతులు ధాన్యం కొనుగోలు చేయకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మిల్లర్లను మన జిల్లాకు రానివ్వకుండా దాదాపుగా వాళ్ళందరినీ నిర్బంధించి మన మిల్లర్లను మీ ఇష్ట ప్రకారం దోచుకోండి అని చెప్పి నెల్లూరులో ఉండేటువంటి ధాన్యం దళారులని, వ్యాపారులను పురమాయించి రైతుల దగ్గర 12,000 నుంచి 13,000 రూపాయలకి పాపం ధాన్యం కొనుగోలు చేశారు. అదే నేను ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే అధికారులకు ఎన్నికల కోడ్ వస్తుందని ముందే పిలిచి చెప్పాను. ఎక్కడన్నా ఒక్క రైస్ మిల్లర్ ₹1 మద్దతు ధర కన్నా తగ్గించి రైతు దగ్గర కొంటే ఆ రైస్ మిల్లులు సీజ్ చేయమన్నా, రైస్ మిల్లులు ఎప్పుడైతే సీజ్ చేస్తామనేటువంటి హెచ్చరిక వెళ్ళిపోయిందో వెంటనే ఈరోజు పోటీపడి 18,800 రూపాయల మద్దతు ధర ఉంటే 30% అదనంగా 23,000 నుంచి 24,000 రూపాయలు బస్తా మీద డబ్బు పెట్టి ఈరోజు కొనుక్కుని వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు హరిగోపాల్ రెడ్డి, ఆడపాల శివకుమార్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, శేఖర్ రెడ్డి, ఏడెం మల్లికార్జున్ రెడ్డి, ఉన్నం లక్ష్మీనారాయణ రెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, గుంజి రమేష్, తులసిరామ్ యాదవ్, ఆదినారాయణ, సర్పంచ్ కుమార్ రెడ్డి, మస్తానయ్య, వెంకటేష్, బద్వేల్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, ఇలాంటి దుర్మార్గమైన పార్టీని సాగనంపాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి పాసం సంధ్యారాణి పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని 20వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 20వ వార్డులో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ మరియు తిరుపతి ఎంపీ వరప్రసాద్ రావులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తన భర్త ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి వార్డులో లక్షలాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు ఎల్లవేళ్లా సునీల్ కుమార్ అందుబాటులో ఉంటారని, వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని ఆమె కోరారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలుగురికి ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చి అమౌంట్ 3,84,000. సిమెంట్ రోడ్లు 8 వేయడం జరిగింది. అమౌంట్ వచ్చి 46 లక్షల టిట్కో ఇళ్ళు 1 వేయడం జరిగింది. మొత్తము 50,76,000 ఈ వార్డుకి తెలుగుదేశం హయాంలో ఖర్చు చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క వార్డులో తెలుగుదేశం హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక రోజు లైట్ పోతే పక్క రోజు లైట్ వేసే పరిస్థితి, బోర్ రిపేర్ అయితే మినిమం ఒక 10 రోజుల్లో రిపేర్ చేసే పరిస్థితిలో ఆ రోజు ఉండేది. కానీ ఈ రోజు సంవత్సరాల తరబడి లైట్ కొరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. బోర్లు రిపేర్ అనేది మనం పక్కన పెట్టేసుకుంటే అట్లీస్ట్ లైట్ కొరకు సంవత్సరాల తరబడి ఆ లైట్ సైడ్ చూసేటువంటి పరిస్థితిలో ఈరోజు జనాలు కాసుకొని ఉన్నారు. ఆ విధమైనటువంటి స్థితిలో ఈరోజు మున్సిపాలిటీని ఉంచేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అనేది ఎక్కడ ఎప్పుడు మనం ఎవరు చూస్తుండం. అటువంటి పరిపాలనను మనం ఖచ్చితంగా నిర్మూలించాలని అన్న చెప్పిన. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముస్లింలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీనేనని, మైనార్టీల సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు.
నెల్లూరు నగరంలోని సంతపేటలో ఏర్పాటైన రాఘవ కళ్యాణ మండపంలో 50, 51, 52 డివిజన్లకు చెందిన ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. నారాయణతో పాటు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులు చేపడతామని వారు వివరించారు. ఇప్పుడే వాళ్ళ ప్రార్థన అవన్నీ పూర్తయినవి. మీకు అందరికీ తెలుసు, నెల్లూరులో 2014 నుంచి 19 దాకా ఎలా డెవలప్ చేసింది. అందులో కూడా ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఆ రోజు మేయర్ అజీజ్గా ఉంటాం. మేయర్ గారు ముస్లిం కావటం, ఆయన ముస్లిం సోదరులకు, పేదలు, నిరుపేదలకి సేవా కార్యక్రమాలు ఎన్నో అడగటం జరిగింది. అవన్నీ అడిగిన తరువుగా చేయడం జరిగింది. మీకు అందరికి షాదీ మంజిల్ తీసుకుంటే పేదల నిరుపేదల కోసం షాదీ మంజిల్ నిర్మించమని అడిగారు. 8 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేశాం. అయితే ఈరోజు అక్కడికి పోతే అందరూ వచ్చి, సార్ పేదల కోసం చేసింది 60,000, 70,000 ఖర్చు అవుతుంది అక్కడ ఉన్నారు. ఎందుకు అవుతుందంటే అక్కడ షామియానస్ కావచ్చు, చైర్స్ కావచ్చు, వాటి కోసం వీటి కోసం తీసుకుంటే 60,000-70,000 అవుతున్నారు. దాన్ని ఏదైనా తగ్గించే మార్గం చూడంటే ప్రభుత్వ రంగాన్ని ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఏదైతే ఎక్విప్మెంట్ కోసం వాళ్ళు డబ్బులు కడుతున్నారో అట్లాంటి డోనర్స్ దగ్గర ఆ షాదీ మంజిల్కి ఇప్పిస్తాం. ఎప్పుడైతే షాదీ మంజిల్కి పర్మనెంట్కి ఇప్పిస్తామో దానికోసం వాళ్ళు ప్రత్యేకంగా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా ప్రతిదానికి మార్గం ఉంటుంది, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. దేశంలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా 50 ఏళ్లకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి సంస్కరణే వాలంటీర్ల వ్యవస్థ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అటువంటి వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ నిలుపుదల చేసిన చంద్రబాబుకు ఆ పేద వృద్ధుల ఆవేదన అర్థం కావడం లేదా అని నాని ప్రశ్నించారు. ప్రాసెస్లో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనుకో, ఈ సుజనా చౌదరి, ఈ కామినేని శ్రీనివాసు, ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అట్లాగే ఒక మాజీ ఎలక్షన్ కమిషనర్ మీ అందరికీ తెలుసు, వీళ్ళందరూ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నుంచి కూడా విషం జిమ్ముతున్నారు. ఇవాళ నిజంగా కూడా నిన్న ఏప్రిల్ 1 నెల మొదటి రోజు 5 4 వాలంటీర్ తలుపు కొట్టి పెన్షన్లు, పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. నిన్న మేము ఇవాళ ప్రచారానికి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. మాకు వాలంటీర్ రాలేదు, మా ఇంటికి పెన్షన్ రాలేదు, అట్లాగే మాకు మందులకి వాటికి డబ్బులు అయిపోయినాయి, మేమేం చేయాలని పెద్దవాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. వీటన్నిటికీ ఇంత కుట్రకి కారణం ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ సుజనా చౌదరి. ఆత్మకూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన నాయకుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆయన నాయకులను పరిచయం చేసుకున్నారు. పరిచయ కార్యక్రమం అనంతరం సన్మానాలు, సత్కారాలు జరిగాయి. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. రామనాయుడు గారు గతంలో ఆత్మకూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మేకపాటి గౌతమ్ గారు అయితేమి, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అయితేమి, తర్వాత విక్రమరెడ్డి గారు అయితేమి, 10 ఏళ్ల వాళ్ళ పాలనలో ఏ విధంగా ఆత్మకూరు అభివృద్ధి వెనకబడిపోయింది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆనం రామనాయుడు గారి సైకిల్ గుర్తుగా ఓటేసి జనసేన పార్టీ యావత్తు ఆనం రామనాయుడు గారి వెనకాల పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి ఆత్మకూరికి బైపాస్ రోడ్డు, ఆ బైపాస్ రోడ్డుని బట్టపాడికి కలపాలని, జాతీయ రహదారి దగ్గర నుంచి నెల్లూరుపాలెం దాటాక దాన్ని తీసుకొచ్చి సొమసలకు కలపాలని, ఇలా అనేక సొమసల రోడ్డుకి కలపడానికి
అనేక ప్రయత్నాలు అయితే చేశాం. కానీ కొన్ని విజయం సాధించాం, కొన్ని సాధించలేకపోయాం. 10 సంవత్సరాల తర్వాత కనీసం భవనాలు ప్రహరీలు కట్టుకోలేని స్థితుల్లో ఇవాళ ఆత్మకూరు పట్టణం, ఆత్మకూరు నియోజకవర్గం ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తాము. అనకు ఏదైతే ఇవాళ గౌరవనీయులైనటువంటి జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి దేశానికి శ్రీ నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి వాళ్ళ అందరి యొక్క కలయికతో జరిగేటువంటి భవిష్యత్ కార్యాచరణ ఇవాళ మన ముందు ఉంది. దాన్ని మనం కూడా అందుకుందాం, మనం కూడా ఆలోచన చేద్దాం. మన ప్రాంత అభివృద్ధికి మీరు, నేను అందరం కలిసి పనిచేద్దాం, కలిసి రండి అని చెప్పి మిమ్మల్ని కోరడానికి, సాంప్రదాయబద్ధంగా మిమ్మల్ని గౌరవ సూచకంగా మన కార్యాలయానికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీతో మమేకమై రాబోయేటువంటి 40 రోజుల ఎన్నికల సంగ్రామంలో మన ఆత్మకూరు నుంచి మరి ఈనాడు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నేను నెల్లూరులోని ధనలక్ష్మీపురంలో రత్నం సంస్థల అధినేత కేవీ రత్నం సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, శ్రద్ధాంజలి ఘటించారు. విద్యారంగానికి రత్నం చేసిన సేవలు స్మరించుకున్నారు. అనంతరం పొంగూరు నారాయణ మాట్లాడుతూ, జిల్లాకు కార్పొరేట్ విద్యను పరిచయం చేసిన విద్యా సంస్థల దిగ్గజం కొర్రపాటి వెంకటరత్నం మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్మరణ సభలో నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. మంచి మనసున్న నా మిత్రుడు ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని సినీ నిర్మాత తమ్మిరెడ్డి భరద్వాజ్ కోరారు. త్వరలో జరగబో ఎన్నికల్లో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుండి వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి కూడా ఆదాల పోటీ చేసి గెలిచారని, మంత్రి పదవులు అలంకరించి అభివృద్ధి చేశారని ఆయన వివరించారు. నా మిత్రుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి అభిమాని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, తర్వాత కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా చేశారు, వైఎస్ఆర్సీపీ ఎంపీగా చేశారు. ఇప్పుడు బెస్ట్ పార్లమెంటేరియన్గా కూడా ఆయన అక్కడ ఎన్నుకోబడ్డారు. ఆయన ఇప్పుడు నెల్లూరు రూరల్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ, అది కాకుండా మామూలుగా ఆయన ఏ పార్టీలోనూ లేనప్పుడు కూడా ఈ సమాజ హితం కోసం ఆయన ట్రస్ట్ పెట్టి ఆయన చేయగలిగిన సేవలు ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన చేత అయింది అత్యధికంగా చేస్తూనే వచ్చారు. అలాంటి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్. ఆయన్ని గెలిపించి, ఇలాంటి మంచి వాళ్ళు కావాలి సమాజంలోకి, సమాజ హితం కోరుకునే వాళ్ళు కావాలి, సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళు కావాలి. సో ఆయన గెలిపించాలని కోరుతున్నాను. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై జబర్దస్త్ ఫేమ్ కిరా కార్పి ప్రత్యేక పాటను పాడారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా కిరా కార్పి పాడిన పాటను ఆవిష్కరించారు. ఎన్నికల నేపథ్యంలో పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, వేమిరెడ్డి దంపతులను గెలిపించాలంటూ పాటను పాడారు. అనంతరం వేమిరెడ్డి తదితరులు మాట్లాడారు. సేమ్ కిరాక్ ఆర్పి ఈ సాంగ్ ను చాలా బాగా పాడారు. ఆర్పి బాగా కష్టపడే వ్యక్తి. ఈయనను నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం
లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పి అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. జబర్దస్త్ ద్వారా చాలా మందికి ఆయన మాటల ద్వారా చేతుల ద్వారా వినోదం పంచారు. ఆ పాట రాసిన చరణ్ అర్జున్ కు, పాడిన ఆర్పికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్పికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఆయన ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నా. మాకు మద్దతుగా నిలిచినందుకు ఆర్పికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరణ్ అర్జున్ గారు అక్కడ రేవంత్ రెడ్డి గారికి పాట రాసి కొట్టారు. 3 రంగులు జెండా పట్టి. నా ప్రాణ స్నేహితుడు గురువు గారి గురించి, మేడం గారి గురించి చెప్పగానే ఒక మనిషిలో ఇన్ని అవలక్షణాలు ఉంటాయా అని అడిగారు. లేదన్నా మీరు యూట్యూబ్ చూడండి, ఇన్ని ఉంటాయంటే ఆయన వెంటనే 10 నిమిషాలు ఈ సాంగ్ రాశాడు. ఆ తర్వాత నేను పెద్ద సింగర్నేం కాదు, ఇందులో నేను గొప్పగా పాడలా, ట్రై చేశానంతే. ఆయన వెంటనే నువ్వే పాడాలా, జీవం ఉంటుంది, అంత అభిమానించే వ్యక్తివి, మీరే పాడాలంటే ఇమీడియట్లీ పాడినా. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది, ఈ వీడియోని ప్రతి ఛానల్లో పోస్ట్ చేయండి. ఒకటే, విపిఆర్ గారికి మనకు ఎంత చేశాడో ఇప్పుడు మనం అంత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్యాన్ మీద 2 ఓట్లను నొక్కి చంద్రముఖిని పెట్టెలో బంధించండి. పూతలపట్టు ప్రాంతంలో జరిగిన బస్సు యాత్రలో పాల్గొని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమం అందించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించండి. మనుబోలు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైకాపా హయాంలో ఎలాంటి అభివృద్ధి లేదు. గూడూరు పట్టణంలోని 20వ వార్డులో నిర్వహించిన శంఖారావం కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి టీడీపీని గెలిపించాలని కోరిన పాసెం సంధ్యారాణి. ముస్లింలకు అండగా నిలిచింది టీడీపీనే. నెల్లూరు నగరంలోని సంతపేటలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన పొంగూరు నారాయణ, అబ్దుల్ అజీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.